फोड़ो मारो 2-3 समीर मारता रुको जी, समीर निकाला ना हल्लू। సో మనకు జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి మనం జిల్లా వ్యాప్తంగా మనం 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన సిరిపూర్లో కూడా సిరిపూర్ మండలంలో మనం 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినాము. ఇందులో ఒకటి ఉడికిల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రోజు మార్నింగ్ ఆ చెక్ పోస్ట్ లో వాళ్ళు తనిఖీలు చేసిన సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన 3 వెహికల్స్ ను వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసినప్పుడు అందులో మనకి పీడిఎస్ రైస్, గవర్నమెంట్ ఏదైతే పేదలకు ఇచ్చే పీడిఎస్ రైస్ ని వాళ్ళు తీసుకొని పోయి మహారాష్ట్రకు పంపించి అక్కడ అమ్ముకున్నట్టుగా మనకు వాళ్ళు అడిగితే చెప్పడం వాళ్ళను టీఆర్ఎస్ తెలిసింది. దాని ప్రకారం అక్కడ దాంట్లో నుంచి ఒక మొదటి వాహనంలో ఐచర్ వాహనం, ఇందులో 108 kgs పీడిఎస్ రైస్ ఉన్నాయి. ఇంకో రెండోది మినీ ఐచర్ వ్యాన్ ఉంది, ఇందులో 42 క్వింటాల పీడిఎస్ రైస్. ఇంకో వాహనం, మూడో వాహనంలో 58 క్వింటాల పీడిఎస్ బియ్యం ఉన్నాయి. మొత్తం క్వింటాలు 208 క్వింటాల పీడిఎస్ రైస్. 200 క్వింటాలు అంటే 20 టన్నులు, 20.8 టన్స్. 10 క్వింటాల్ అయితే 1 టన్ను. సో 20.8 టన్స్ అంటే 208 క్వింటాల్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనం సాధన చేసుకోవడం జరిగింది. దీని విలువ దాదాపు 7,48,000 రూపీస్ ఉంటుంది. సో ఇది బహిరంగ మార్కెట్లో. ముఖ్యంగా వీళ్ళు చేసే విధానం ఏంటంటే, వీళ్ళు ప్రజలు తీసుకుంటారు, పీడిఎస్ రైస్ కొనుక్కుంటారు. కొన్నప్పుడు వాళ్ళను బలపరిచి కొద్దిగా రేటు ఎక్కువ ఇచ్చేసి తీసుకుంటారు. తీసుకొని వాటన్ని ఒక దగ్గర తీసుకొచ్చి మొత్తం కలిపి వేరే లారీలలో తీసుకొని వాటిని మహారాష్ట్రకి ఎగుమతి చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా ఇస్తాం. దాంతోపాటు కొన్ని బియ్యం డైరెక్ట్ గా పీడిఎస్ వాళ్ళు ఎక్కడైతే సరఫరా చేస్తే అక్కడి నుంచి చెప్తున్నారు. అది ఎట్టొచ్చిందో మేము కూడా విచారణ చేసి ఇంకా దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇంకెవరు అందరినీ కూడా మనం ఈ కేసులో తీసుకురావడం జరుగుతుంది. సో అందరికి చెప్పేది ఏంటంటే, ఇటువంటి అన్ని ఫుడ్ సెన్స్ ఇది కానీ గంజాయి కానీ ఇట్లాంటి పరిస్థితుల అక్రమ రవాణా ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. దాంతోపాటు బైండ్ ఓవర్ చేస్తాము, పీడీ యాక్ట్ నమోదు చేస్తాము. సో ప్రజలందరూ కూడా ఇటువంటి అక్రమ కార్యకలాపాల గురించి ఏమైనా సమాచారం ఉంటే పోలీస్ శాఖ కానీ 100 నెంబర్స్ కానీ లేదా మా ఇన్స్పెక్టర్స్ కానీ కన్సల్ట్ తెలియాలని కోరుకుంటున్నాను.